హాయ్ అండి, నా పేరు లత. వెల్కమ్ టు మై ఛానల్ లతా డైరీస్. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయవలసిందిగా మనవి. నా వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. హాయ్, నా పేరు రమేష్ నీలం. నా మిస్సెస్ నీలం లత. ఇవాళ శుక్రవారం 2024వ సంవత్సరం. నేటి విశిష్టత సూర్య జయంతి, రథ సప్తమి కూడా అంటారు. ఈ రోజున మేము భార్యాభర్తలమై ప్రకాశం జిల్లాలో గల మార్కాపురం చెన్నకేశ్వర స్వామి ఆలయంలో సూర్యభగవాను యొక్క ప్రభపై చెన్నకేశ్వర స్వామి వారు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తూ ఈ సందర్భంగా భక్తులను అనుగ్రహించారు. ఆ వీడియోని మీకు పెడుతూ ఉన్నాను. మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మీ రమేష్ లత అన్నేల. నమస్కార ప్రియో సూర్య. సూర్యుడు నమస్కార ప్రియుడు. ఆ సూర్య నమస్కారాలకు ఒక ప్రత్యేకత ఉంది. దానిలో మానసిక ధ్యానం ఉంది, భగవంతుని యొక్క నామస్మరణం ఉంది, ఆ స్వామి దర్శనం ఉంది, ఆయన భావన చేయడం ఉంది. దానితో పాటుగా శారీరకంగా వ్యాయామం కూడా ఉంది. దీని వలన ఒక వ్యక్తి సమగ్రమైన శారీరక మానసిక వృద్ధిని సాధించడానికి ఈ సూర్య నమస్కారములు అసమానమైనవిగా మన భారతీయం గుర్తించింది, ప్రపంచమంతా గుర్తించింది. సూర్యుడు ప్రత్యక్ష దైవం, నిరంతరం వెలిగే దీపం. సూర్యుడిని కొలిచిన వారికి సకల శుభాలు సంప్రాప్తం. ఆ సూర్యనారాయణ మూర్తిని మనం ప్రార్థించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మన మనసు, శరీరం, అలాగే ఆత్మశక్తి ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. తద్వారా పరిపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యాలను పొందగలుగుతాం. భగవంతుణ్ణి ధ్యానించడం ద్వారా ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి ఆయన్ని మన ధ్యానం చేస్తూ ఆ ఆనందాన్ని పొందినట్లయితే మన చాటున మనల్ని ఎవరైతే స్మరిస్తారో వారందరూ ఆనందాన్ని పొందగలుగుతారు. అందువలన మనకు పుణ్యం లభిస్తుంది. అందువలన మనం భగవంతుణ్ణి ధ్యానం చేయడం అతి ముఖ్యమైన అంశం. సూర్యుడు ఉదయం వేళ బ్రహ్మస్వరూపముగాను, మధ్యాహ్నం వేళ మహేశ్వరుడిలా, సాయంత్రానికి విష్ణుమూర్తిలా, ముమ్మూర్తుల, త్రిమూర్తుల కనిపిస్తాడు. సూర్య భగవానుడు సకల ప్రపంచానికి వెలుగు. సూర్యుని పూజిస్తే సకల శుభములు కలుగును. ఒక సూర్యుడు తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపము రీతిలో కనిపిస్తాడు. ఆయన అందరికీ వెలిగిస్తాడు, అందరికీ జీవితాలలో వెలుగు నింపుతాడు. 7 గుర్రాలను అధిరోహించి తూర్పు దిక్కున చీకటి ముకులను తరిమి కొడుతూ తరలి వచ్చే ప్రభాకరుడు ప్రణతములు సమర్పిద్దాం.